మావిగన్ అనే నినాదంతో రాష్ట్రంలో చాప కింద నీరులా పాకిపోతుందని దాన్ని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మీడియా సెల్ ఇన్ఛార్జ్ పూడి శ్రీహరితో పాటు సోషల్ మీడియా కన్వీనర్ గిరీష్ రెడ్డిల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం చేయలేమని చేతులెత్తేశారన్నారు. గత 7 ఏళ్ల కాలంలో చంద్రబాబు అమరావతి మీద ఖర్చు చేసింది 7,000 కోట్లు మాత్రమేనన్నారు. ఈ లెక్కన అమరావతిని ఒక రూపుకు తీసుకురావాలంటే 100 ఏళ్ల సమయం పడుతుందన్నారు. అందుకే జగన్ మావిగన్ అనే అద్భుతమైన ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. దీనిపై ఉద్యోగులు సహా అన్ని వర్గాల వారు ఆలోచిస్తున్న క్రమం ఈ ఐడియా శ్రీహరి ఇచ్చారన్న కారణంతో అక్రమ అరెస్టులకు పాల్పడ్డారన్నారు. అదేవిధంగా చంద్రబాబును కించపరిచేలా పోస్టులు పెట్టారన్న కారణంతో గిరీష్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. బాధిత వ్యక్తులు కాకుండా మరొకరి చేత ఫిర్యాదు చేయించడాన్ని జడ్జి కూడా తప్పుపట్టడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఆయనకు వెంటనే బెయిల్ కూడా ఇచ్చారన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులను, బెదిరింపులను వైసీపీ ధీటుగా ఎదుర్కొంటుందని, మావిగన్ నినాదాన్ని జనంలోకి మరింత బలంగా తీసుకెళ్తామని ప్రకాష్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రాప్తా నియోజకవర్గం. ఆయన ఒక ఐటీ ఎంప్లాయీ. ఎన్నడూ ఎవరిని హార్ష్గా ఒక మాట మాట్లాడిన వాడు కాదు. ఎక్కడ కూడా ఒక హార్ష్గా కానీ లేదంటే చాలా కఠిన పదజాలంతో కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పాపాను పోలే, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అటువంటిది పెట్టిన పాపాను పోలే. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడము, రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రజల్లోకి తీసుకొని పోయేటువంటి కార్యక్రమం తప్ప ఎటువంటి కఠినమైనవి లేదా దుర్మార్గమైనటువంటి సోషల్ మీడియా పోస్టులు ఎప్పుడు పెట్టింది లేదు. అటువంటి చరిత్ర లేదు. అమరావతి నిర్మాణం ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు అనేసి ఆయన చేతులు ఎత్తేశారు. ఆయన ఏం చెప్పారంటే ఈ రాజధాని నిర్మాణం అనేది ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది ఆయన మళ్ళీ వచ్చి. అంటే ఓవరాల్గా 7 సంవత్సరాల పరిపాలనలో, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 7 సంవత్సరాల చంద్రబాబు గారి పరిపాలనలో ఇప్పటికీ గాను అమరావతి రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టింది 7,000 కోట్ల రూపాయలు మాత్రమే. కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున ఏ విధంగా ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడతా ఉన్నారో అది 100 సంవత్సరాల పాటు ఖర్చు పెట్టాలి. అంటే హడావిడిగా జరిగేటువంటి పనులు కావివి. మరి జగన్ గారు మావిగన్ అనేది మచిలీపట్నం బందరు పోర్టు, విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరు అమరావతి మరియు గుంటూరు నగరాలను కలుపుతూ తెనాలి మీదుగా మళ్ళీ మచిలీపట్నం వరకు ఒక గ్రోత్ కారిడార్ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విస్తృత స్థాయిలో డెవలప్ చేయడానికి ఒక 10 నుంచి 20,000 కోట్ల రూపాయల ఖర్చుతో బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించుకోవచ్చు. దీంట్లో 1 కోటి జనాభాకు మేలు కలిగేటువంటి కార్యక్రమము. ఈ ప్రాంతాలంతా కూడా ఈ 3 జిల్లాలలో కూడా భూముల విలువ పెరిగి, రైతులకు డబ్బులు వచ్చి, ట్రాన్సాక్షన్స్ పెరిగి ఎకనామీ పెరుగుతుందన్నటువంటి ఒక దూరదృష్టితో ఆయన మాట్లాడినాడు. అయితే దీన్ని కౌంటర్ చేయాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్మంగా. ఎందుకంటే అమరావతిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారు ఎక్కడ కూడా టెక్నికల్గా కౌంటర్ చేయలే. పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ టెక్నికల్గా దీన్ని కౌంటర్ చేయలేక దీంట్లో టెక్నికల్గా కౌంటర్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి పర్సనల్ ఎలిగేషన్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో సహా మాట్లాడుకుంటూ దీన్ని పెద్ద ఎత్తున దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దుర్మార్గంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఏబిఎన్ ఛానల్ అయితే చంద్రబాబు గారి మెప్పు కోసము, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తమ పిల్లలనైనా వదులుకునేకి సిద్ధంగా ఉంటారనేటువంటి విధంగా వక్ర భాష్యం పలకడము, ఈ పెద్ద ఎత్తున మావిగన్ నుంచి డైవర్షన్ అయిపోయేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఇష్యూ మీద వెళ్ళిపోతుంది, సో డైవర్షన్ అయిపోతుంది అనేసి వాళ్ళు తెలివిగా ప్లాన్ చేసి అటువంటి వ్యాఖ్యానాలు చేయించారు ఏబిఎన్లో రాధాకృష్ణ గారి చేత. మరి అది జరిగింది. కానీ అప్పటికే మావిగన్ అనేది పేరు ఏదైనా కానీ జగన్ గారి ఆలోచన అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. చాప కింద నీళ్ళలా పాకిపోయింది. 1,00,000 కోట్లు ఎందుకు 20,000 కోట్లతో అయ్యేటప్పుడు? జగన్ 3 రాజధానులు అనట్లే కదా. మనకు దగ్గర ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో
విజయవాడ జిల్లాలో రాజధాని ఏర్పాటు చేస్తామంటున్నాడు కదని రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో వాళ్ళలో యాక్సెప్టెన్స్ వచ్చింది. అదేవిధంగా 1,00,000 కోట్లతో కాకుండా 20,000 కోట్లతో రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నప్పుడు ఖజానా మీద భారం పడదు కదా. ఆ మిగిలే డబ్బులేవో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కూడా ఖర్చు చేయొచ్చు కదా, అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అనేసి మేధావులు భావించడం జరిగింది. అదేవిధంగా కోస్తా జిల్లాల్లో కూడా మా మచిలీపట్నం కానీ, మా కృష్ణా జిల్లా కానీ, మా గుంటూరు జిల్లా కూడా మావి కూడా రాజధానిలో భాగం అయితే, అంతర్భాగం అయితే మేము కూడా అభివృద్ధి చెందుతాము. ఆ ప్రాంతంలో కూడా యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎవ్వరు కూడా హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించట్లే. ఎందుకంటే ఇతను గ్రాఫిక్స్లో చూపినంత గొప్పగా అక్కడ నిర్మాణాలు జరగట్లే. మరి ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్రంలో నిధులు లేవు, జీతాలకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, రాజధానికే సరిపోతాననేటువంటి పరిస్థితి నుంచి రాజధాని ఖర్చు తగ్గితే ఉద్యోగస్తులకు టీఏలు పెరుగుతాయో, డిఏలు పెరుగుతాయో, జీతాలు పెరుగుతాయో అనేటువంటి ఆశతో వారు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా కౌంటర్ చేయలేకున్నారు. మేము ఎప్పుడో ఇంతకుముందే అనుకున్నామనేసి పట్టాబన్నాడు. మా రాజధానిలో ఇంతకుముందే మేము అనుకున్నాం, ఇవన్నీ ఈ జిల్లాలన్నీ ఉండాలని పట్టాబన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఇది మేము కూడా ఎప్పుడో అనుకున్నామన్నాడు. అంటే ఓవరాల్గా అందరికీ నచ్చినటువంటి, అందరి మద్దతు ఉన్నటువంటి ఒక నినాదం మావిగన్. పేరు మార్చుకోవచ్చు, ఎవరిని ఎన్టీఆర్ గారి పేరైనా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, పోనీ అమరావతి అయినా పెట్టుకోవచ్చు. కానీ విస్తృతమైన ప్రాంతంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమము అనేది చేపట్టడం జగన్ యొక్క విజనరీ విధానానికి ఇది అద్దం పడుతోందనేసి ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. మరి దీని వెనకాల శ్రీహరి జగన్మోహన్ రెడ్డి గారి సిపిఆర్ఓ ఉన్నాడన్నటువంటి ఒక అభిప్రాయంతో తెలుగుదేశం ప్రభుత్వము శ్రీహరిని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. మరి శ్రీహరి గారిని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వము వెంటనే ఆయన అరెస్ట్ చేయాలా, ఆయన జైలు పంపాలా, అది జరిగేది కూడా ఏదో ఒక డైవర్షన్కు ఉపయోగపడాలని భావించారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల్లో ఏదైతే నిరసన పెళ్ళుబుకుతా ఉందో దాన్ని గమనించారు. రాష్ట్రంలో జగన్ గారు నిర్మించినటువంటి 10 ఫిషింగ్ హార్బర్లను కూడా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది ఈ ప్రభుత్వము. ఈ ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ వ్యక్తులకు అందజేయాలా, వారి మేనేజ్మెంట్లో నడపాలనేటువంటి విధానం ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుందని మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారనేది గమనించి వారి పిలుపు మేరకు జగన్ గారు జువ్వలదిన్న వెళ్ళేటువంటి కార్యక్రమము జరగబోతుండగా నిన్న ఉదయం ఆయన వెళ్లాల్సి ఉండగా, ఉదయం 9ంటికి బయలుదేరాల్సి ఉండగా నిన్న ఉదయం 7ంటికి శ్రీహరి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి శ్రీహరి గారిని నేరుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి ఏదైనా ఒక కంప్లైంట్ ఉండాలి. మరి ఏదైనా ఒక కంప్లైంట్ అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి చేత 13వ తేదీ రాత్రి 10ంటికి కంప్లైంట్ తీసుకుని 13వ తేదీ రాత్రి 10ంటికి కంప్లైంట్ తీసుకున్న వెంటనే బయలుదేరి అనంతపురం వచ్చి, అంటే కుప్పం నుంచి బయలుదేరి వస్తే కనీసము 6-7 గంటలు పడుతుంది. వెంటనే అనంతపురం బయలుదేరి వచ్చి ఇప్పటికే ఇక్కడ హిట్ లిస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక టీడీపీ ఎమ్మెల్యే హిట్ లిస్ట్లో ఉన్నటువంటి మా గిరిని టార్గెట్గా తీసుకొని, అంటే ఎవరి మీద కేసు పెట్టాలా, ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ తీసుకొని వాళ్ళు ఒప్పుకున్నట్లుగా ఒక స్టేట్మెంట్ తీసుకున్నట్లుగా రెడీ చేసి, ఇదిగో పలానా గిరీష్ రెడ్డిని అరెస్ట్ చేశాము, ఆయన తన ఒప్పుకోలు పంచనామాలో తెలియజెప్పాడు, ఇది పలానా శ్రీహరి చెప్తే నేను ఇలా చేశాను, ఇలా పోస్టులు పెట్టామనేసి అలా ఒప్పుకున్నట్లుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకొని దాన్ని చూపించేసి గిరీష్ రెడ్డి కన్ఫెషన్ మీదుగా శ్రీహరిని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఒక కుక్డప్ కేసును తీసుకుని వచ్చారు. ఒక అక్రమ కేసు, ఒక తప్పుడు కేసును తీసుకుని వచ్చారు. మరి ఇక్కడికి వచ్చారు. 14వ తేదీ సాయంత్రం 6ంటికి గిరిని అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఫోన్లు చెక్ చేశారు. ఎక్కడ కూడా అటువంటి అడ్వర్స్ కామెంట్స్ కానీ అడ్వర్స్ పోస్ట్ కానీ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో కానీ, ఇన్స్టా అకౌంట్లో కానీ, ఫేస్బుక్ అకౌంట్లో కానీ పెట్టలేదు. దాన్నే పెట్టినట్లుగా, ఫోన్ నుంచి పెట్టినట్లుగా దాన్ని ఏదో గోల్మాల్ చేసి, దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసి కోర్టు ముందర పెట్టారు. జడ్జి గారు కూడా గమనించారు.
జడ్జి గారు కూడా గమనించారు, ఎక్కడ ఎటువంటి పోస్ట్ ఈ ఫోన్ల నుంచి పెట్టకపోయినా కూడా ఒక అక్రమ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు, గిరీష్ని తీసుకొచ్చారని జడ్జి గారికి అర్థమైపోయింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఈ గిరీష్ రెడ్డి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని తూలనాడుతూ ఆయన పోస్టులు పెట్టాడు అనేసి ఈ రకంగా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి ఆయన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ట్విట్టర్ అకౌంట్ ఇది, దీంట్లో పోస్టులు పెట్టారు. సో అది గిరీష్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళింది అని గిరీష్ రెడ్డి ఒప్పుకున్నట్లుగా, దాంట్లో శ్రీహరి పాత్ర ఉందన్నట్లుగా ఒక పంచనామా చేసినట్లుగా, దాని ఒప్పుకోవాలి పంచనామా చేసినట్లుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ గిరీష్ రెడ్డి దగ్గర తీసుకొని రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. జడ్జి గారి ముందర సబ్మిట్ చేశారు. జడ్జి గారు ఎగ్జామిన్ చేశారు. ఇదంతా ఒక తప్పుడు కేసు, అసలు గిరీష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఎటువంటి హక్కు లేదు. కంప్లైంట్ ఇవ్వడానికి ఈ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో కుప్పం పోలీస్ స్టేషన్లో కత్తిమానిపల్లికి సంబంధించినటువంటి వినోద్ కుమార్ మూర్తి, ఈ వినోద్ కుమార్ మూర్తికి కంప్లైంట్ ఇవ్వడానికి ఎటువంటి హక్కు లేదు ఇందులో. ఎందుకంటే ఆయన అగ్రీవుడు కాదు. ఒక సంఘటన వల్ల బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులు మాత్రమే కంప్లైంట్ ఇవ్వడానికి అర్హులు అనేసి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది. జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది. జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను దాన్నే కూడా అదే బలపరుస్తూ ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ పైన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ మీద అక్కడ జస్టిస్ తుకారాంజీ గారు కూడా తెలంగాణ హైకోర్టులో అదే సేమ్ జడ్జిమెంట్ ఆయన ఇచ్చారు. ఓన్లీ అగ్రీవ్డ్ ఆర్ అఫెక్టెడ్ పర్సన్ ఓన్లీ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ అండ్ పోలీస్ కెన్ రిజిస్టర్ ది కేస్ ఆఫ్టర్ క్లియర్ ఎగ్జామినేషన్. సంపూర్ణమైనటువంటి విచారణ జరిపిన తర్వాతనే, అది కూడా అగ్రీవ్డ్ పర్సన్ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టొచ్చు అనేసి. దీనిపైన తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా జేబీ పర్డీవాలా అండ్ విజయ్ బిష్ణోయి ఈ ధర్మాసనము, ఇద్దరు జస్టిస్ల ధర్మాసనం, వీళ్ళు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తెలంగాణ ప్రభుత్వం పైన ఈ విమర్శలు మాకు బాధించాయని విమర్శ అని కంప్లైంట్ ఇచ్చారో అతను అగ్రీవ్డ్ కాదు, అఫెక్టెడ్ కాదు, కాబట్టి అది చెల్లదన్నారు. సో ఆ రకంగా ఈరోజు ఏదైతే ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే చేశారో ఇది క్వాష్ చేయాలి హైకోర్టు. ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి హైకోర్టు. అసలు ఈ కంప్లైంట్ దారుడికి తనకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా పోస్ట్ పెట్టింటే ఆయన కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ బయలుదేరింది పోలీసులు పొద్దున్నే 9ంటికి బయలుదేరారు. పొద్దున్నే 9ంటికి పోలీసులు కుప్పం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం వచ్చి కాపు కాసి 6ంటికి అరెస్ట్ చేసి రాత్రి 1 గంటకి కుప్పం తీసుకెళ్లారు. ఎక్కడా ఆగలేదు, మధ్యలో ఎక్కడ బ్రేక్ తప్ప. మళ్ళీ పొద్దున్నే వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. జడ్జి గారికి ముందర మధ్యాహ్నమో సాయంత్రమో ప్రజెంట్ చేశారు. జడ్జి గారు ఎవరిని మాట్లాడిచ్చేదాన్ని అటువంటి అవసరం కూడా కల్పించలే. క్లియర్గా అడిగారు, గిరీష్ రెడ్డి నిన్ను ఏమైనా బాధించారా, నొప్పించారంటే లేదు సార్ అని. మరి ఏం జరిగిందంటే ఇలా చేశారు సార్, ఇలా వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, మాకు తల్లిదండ్రులకు నోటీస్ ఇవ్వలే, మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, వాళ్ళు పోలీసులా కాదా అనేది తెలియదు, వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చారు, తీసుకొచ్చారు, నన్ను ఇక్కడ కన్ఫైన్ చేశారు, నేను ఎటువంటి నేరము చేయలేదు, ఈ పోస్టులు ఏవి నేను పెట్టింది కాదు, నా ఫోన్లో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. జడ్జి గారు ఎవ్వరికీ మాట్లాడేదానికి అవకాశం కూడా ఇవ్వకుండా ఇవి తప్పుడు కేసుగా ఆయన భావించి తానే పర్సనల్ బాండ్ ఇచ్చారు. జడ్జి గారి షూరిటీ మీద రిలీజ్ చేశారు, పర్సనల్ బాండ్ ఇచ్చారు. అంటే ఎంత చెత్తగా ఈ ప్రభుత్వం పరిపాలన ఉంది. ఈ ప్రభుత్వము అమాయకుల్ని టార్గెట్ చేస్తా, తమ తప్పిదాలని కప్పిపుచ్చుకుంటూ, తమ వైఫల్యాల పట్ల ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను డైవర్షన్ చేసేటువంటి విధానాలు, మావిగన్ లాంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఎదుర్కోలేక, కీలకమైనటువంటి వాదనను ఎదుర్కోలేక దాన్ని డైవర్షన్ చేసేటువంటి విధానాలు, మరి జువ్వలదిన్నెలో మత్స్యకారుల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోలేక అక్కడ ఫిషింగ్ హార్బర్లు, జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి 10 ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరణ
చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తుంటే వాటిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రకంగా గిరీష్ రెడ్డిని అదేవిధంగా శ్రీహరి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఇటువంటి కుట్రలు, ఇటువంటి మోసపూరిత విధానాలు, అక్రమ అరెస్టులకు ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అక్రమ అరెస్టులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మాకు అర్థమవుతా ఉంది, మాతో పాటు ప్రజలకు అర్థమవుతా ఉంది ఏంటంటే మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఎంత అందిన కాటికి దోచుకునేటువంటి విధానమే మీది. అడ్డు చెప్పిన వారికి, మీ దౌర్జన్యాన్ని, మీ దోపిడీని ప్రశ్నించిన వారికి జైలు జీవితం చూపించవచ్చు, మేము బెదిరించవచ్చు మమ్మల్ని అని మీరు అనుకుంటా ఉంటే అది తప్పు. చట్టం ఉంది, న్యాయం ఉంది, ఇంకా న్యాయస్థానాలపైన గౌరవం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడ్ నియోజకవర్గం దీన్ని సమిష్టిగా ఎదుర్కొని మా స్టేట్ లీగల్ సెల్ సహకారంతో, మా రాప్తాడు నియోజకవర్గం లీగల్ సెల్, మా అడ్వకేట్స్ నాగన్న గారు, మా అడ్వకేట్స్ బాబ్జీ గారి సహకారంతో, స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సహకారంతో గిరీష్ రెడ్డిని ఈ అక్రమ అరెస్టు నుంచి అతనికి ఒక విముక్తి కల్పించి బెయిల్ మీద విడుదల చేసి తీసుకొని రావడం జరిగింది. ఇటువంటి చర్యలకు ఎన్ని పాల్పడినా కూడా అసలు గిరీష్ రెడ్డి అనే వ్యక్తి టార్గెట్ ఎందుకు? అతని పేరే తెలియదు ఎవరికి కూడా ఈ మధ్యకాలం వరకు కూడా. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత కొంతమంది వెధవలు ఇచ్చినటువంటి సలహా మేరకు గిరీష్ రెడ్డిని టార్గెట్ చేయడము, గిరీష్ రెడ్డి అరెస్టుకు ఒక వారం 10 రోజుల ముందే ఎస్బీ వాళ్ళ దృష్టిలో గిరీష్ రెడ్డి పేరు ఉంది అనేసి బయటికి రావడం చూస్తే మేము ఏం చేసినామయ్యా, మా మీద ఎస్బీ వాళ్ళ దృష్టి ఎందుకు ఉంటుంది అనుకుంటే ఇక్కడ వీరి యొక్క దుర్మార్గపు ప్రచారం ఏదైతే మా మీద చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రచారాన్ని తిప్పుకొడతా ఉన్నారో మా సోషల్ మీడియా కార్యకర్తలు, దానికి వీళ్ళని టార్గెట్ చేసినట్లుగా అర్థమవుతా ఉంది. సో ఇటువంటి విధానాలు మానుకోవాలి పరిటాల సునీత.